మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కామన్లీ ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ మన భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. హైదరాబాద్ స్పెషల్లీ ఈజ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి. ఫస్ట్ మనం రొమ్ము నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే స్త్రీలలో ఉండే క్యాన్సర్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది కామన్ది బ్రెస్ట్ క్యాన్సర్. అయితే ఏదైనా ఒక గడ్డ కనిపించిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? స్కిన్ చేంజెస్ కానీ సెక్రీషన్స్ నీటి లాంటి ద్రవం బయటికి వచ్చినా దాన్ని వెంటనే డాక్టర్ నోటీస్కి తీసుకురావాలి. దీని తర్వాత నెక్స్ట్ కామన్గా వచ్చేది సర్వైకల్ క్యాన్సర్. ఇది యూజువలీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ లాగా స్పాటింగ్ లాగా. ఉరుములో లంప్ ఉందని మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చెప్పాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా చూపించుకోవాలి? డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు హాయ్. హలో అండి. హలో. ఇద్దరు బిజీ డాక్టర్స్, నేను అనగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మ్యామ్, మీరు ఒక గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, చాలా ఫేమస్ డాక్టర్. మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు. అయితే జనరల్గా కూడా మనము ఉమెన్ హెల్త్ గురించి మాట్లాడితే ఎప్పుడు సర్వైకల్ క్యాన్సరు, వ్యాక్సిన్స్ అవి మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలా రకాల ఇష్యూస్ మనం అంటే తెలిసి కూడా ఇది కాదులే అని హైడ్ చేస్తూ ఉంటాం, దాన్ని పోస్ట్పోన్ చేస్తుంటాం. ముఖ్యంగా ఉమెన్ ఎలాంటి ఇష్యూస్ వస్తే ఒకసారి గమనించుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఏం డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు అసలు మీ దగ్గర వచ్చినప్పుడు? సో యాక్చువల్లీ మనం ముందర మాట్లాడినప్పుడంతా ప్రతిసారి ఫర్టిలిటీ గురించి, ఇన్ఫర్టిలిటీ, ఐవీఎఫ్ ఇది మాట్లాడాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒక స్త్రీకి నార్మల్ లైఫ్ ఉంటుంది, లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మామూలుగా ఇంట్లో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, కొంచెం జ్వరం వచ్చినా ఆ తల్లి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తుంది. కానీ తనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలాసార్లు ఇది ఊరికే చిన్న జ్వరంలే లేదా జస్ట్ బాడీ పెయిన్స్లని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అంటే వారి కోసం వారు టైంని కేటాయించుకోరు. ఇది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ థింగ్, ముఖ్యంగా స్త్రీలలో, మధ్య వయసు స్త్రీలలో మనం ఇవాళ స్పెసిఫిక్గా క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజుల్లో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా పెరుగుతున్నాయో క్యాన్సర్ ఇష్యూస్ కూడా అలాగే పెరుగుతూ ఉన్నాయి. సో ఒక స్త్రీ నార్మల్ లైఫ్లో ఎప్పుడైనా రొమ్ములో ఏదైనా గడ్డ లాంటిది ఉన్నా లేదా కొత్త సెక్రీషన్స్ లాంటివి, నీరులాగా, రక్తంలాగా, పాల లాంటి సెక్రీషన్స్ వచ్చినా అది వెంటనే డాక్టర్ నోటీస్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రొమ్ము నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే స్త్రీలలో ఉండే క్యాన్సర్స్లో అన్నిటికంటే ముఖ్యమైనది కామన్ది బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. సో రొమ్ములో ఎటువంటి గడ్డలు, నొప్పి, ఎనీ చేంజ్, స్కిన్ చేంజెస్ కానీ సెక్రీషన్స్ నీటి లాంటి ద్రవం బయటికి వచ్చినా దాన్ని వెంటనే డాక్టర్ నోటీస్కి తీసుకురావాలి. దీని తర్వాత నెక్స్ట్ కామన్గా వచ్చేది సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్. ఇది యూజువలీ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ లాగా, స్పాటింగ్ లాగా కనిపించడము. అండ్ మోస్ట్ కామన్లీ కొంచెం లేట్గా కూడా డయాగ్నోజ్ అవుతూ ఉంటుంది, బికాస్ సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. ఫర్ దట్ రీజన్ రెగ్యులర్ ప్యాప్స్మియర్స్ ఇంపార్టెంట్ అనమాట. అది కాకుండా నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్స్లో బరువు తగ్గడము ఏమీ రీజన్ లేకుండా, లేదా కడుపులో గడ్డ లాంటిది కనిపించడం. అది యూజువలీ మనకు క్లినికల్లీ తెలియాలంటే చాలా టైం పడుతుంది. అల్ట్రాసౌండ్స్ చేయిస్తూ ఉంటే మనకు ముందరే ఏదైనా గడ్డలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ పోస్ట్ మెనోపాజల్ అంటే ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత, మెనోపాజ్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం, ఇది చాలా ఇంపార్టెంట్ సైన్. ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో ముఖ్యం. డాక్టర్ గారు చెప్పినట్లుగా డాక్టర్ గారు జనరల్గా కూడా ఉమెన్ ఎట్లా ఉంటారంటే అసలు పట్టించుకోరు తన గురించి తాను. ఇప్పుడు బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోండి, ఎంతో అవేర్నెస్ కల్పిస్తూ మీరు మీ డాక్టర్లు అందరూ వీడియోస్ చెప్తూ ఉంటారు. అంతేకాదు ఇలాంటి సిమ్టమ్స్, అబ్నార్మల్ సిమ్టమ్స్, మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతున్నా అలాంటివి కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్తూ ఉంటారు. అయితే ఏదైనా ఒక గడ్డ కనిపించిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? జనరల్గా కూడా ఏదైనా స్క్రీనింగ్స్ అంటే ఉమెన్ హెల్త్ గురించి, ఉమెన్ క్యాన్సర్ గురించి ముందుగానే ఉన్న స్క్రీనింగ్స్ అంటే ఏముంటాయి? చూడండి, ఎంత చక్కగా చెప్పారు. ఉన్న సిమ్టమ్స్ మోర్ కామన్లీ మేము డే టు డే లైఫ్లో చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే విమెన్ వచ్చినప్పుడు కూడా అది ఏమి లేదు, తగ్గిపోతుంది అనుకుంటారు. సో చిన్న లంప్ ఉన్న దాంట్లో నొప్పి లేకుండా కూడా తగ్గిపోతుంది. మళ్ళీ ఒక వారం తర్వాత చూస్తారు గడ్డ అలానే ఉంటుంది, స్లోలీ సైజ్లో ఇంకా కొంచెం పెరుగుతుంది, ఇంకా కొంచెం వెయిట్ చేస్తారు, అది పెరుగుతా పోతుంది.
సెకండ్ పాయింట్ ఏంటంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. ఎలా చెప్పాలి, రూములో లంప్ ఉందని మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చెప్పాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఎలా చూపించుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే అదేనా భయం ఉంటుంది, ఇది క్యాన్సరేనా, ఇప్పుడు క్యాన్సర్ ఉంటే మళ్ళీ ఎలా జరుగుతుంది, మరి నాకు లైఫ్ ఎండ్ అయిపోతుందా. సో ఆ భయంతో కూడా మళ్ళీ వెళ్ళి చెకప్ చేయించుకోరు. ఫోర్త్ థింగ్ ఏంటంటే మళ్ళీ కరెక్ట్ పర్సన్ దగ్గరకు వెళ్ళి కరెక్ట్ అడ్వైస్ అండ్ కరెక్ట్ చెకప్ చేయించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమి లేదు అని ఇంటి దగ్గర ఎవరికైనా వెళ్ళి చూపించుకుంటారు. ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీస్ అన్నీ మ్యాటర్ అవుతాయి. సో వెళ్ళి కరెక్ట్ టెస్ట్, కరెక్ట్ ఎగ్జామినేషన్ జరిగిందా లేదా, దానివల్ల ఈ మల్టిపుల్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వల్ల మా దగ్గరకు వచ్చిన నియర్లీ 2/3 పీపుల్ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్, నియర్లీ 70% అడ్వాన్స్గా వస్తారు. సేమ్ థింగ్ అదే మనం స్క్రీనింగ్ ద్వారా ఏదైనా కనుక్కున్నామంటే 90% అన్నీ చాలా అర్లీగా మన చేతికి తగిలే ముందే స్టేజ్లో డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో కామన్లీ ఉన్న స్క్రీనింగ్ టెస్ట్ మన భారతదేశంలో మోస్ట్ కామన్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. అండ్ అది కాకుండా హైదరాబాద్ స్పెషలీ ఈజ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ క్యాపిటల్. అన్ఫార్చునేట్లీ మన సిటీలో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ అవుతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెళ్ళి హెల్దీగా ఉన్నప్పుడు, మనకి ఏమీ ప్రాబ్లం లేనప్పుడు, హెల్దీగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి మనము స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం. 20 సంవత్సరాల నుంచి బీయింగ్ బ్రెస్ట్ అవేర్ అంటే మనకు మామూలుగా బ్రెస్ట్లో ఉన్న నార్మల్ షేప్, సైజు, టెక్స్చర్, ఫీల్ ఎలా ఉంటుంది అది ప్రతి ఉమెన్కి తెలుసుకోవడం ఇంపార్టెంట్. మ్యామోగ్రామ్ ఈజ్ ద బెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఎవరు చేయించుకోవాలి? 40 years తర్వాత. సో 40 years ఆన్వర్డ్స్ దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవ్రీ ఉమెన్ క్యాన్ గివ్ హర్ సెల్ఫ్ ఫర్ హర్ 40th బర్త్డే. 40th బర్త్డేకి వెళ్ళి ఒక గుడ్ మ్యామోగ్రామ్ చేయించుకొని ఎవ్రీ సంవత్సరం 2 సంవత్సరాలు చేయించుకున్నా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఒకసారి చేయించుకుంటే 2 years వరకు 2 years వరకు మళ్ళీ అక్కర్లేదు, అన్లెస్ మధ్యలో ఏదైనా న్యూ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. సో రూటీన్ ఫాలో అప్ ఈస్ ఎవ్రీ 2 years ఫ్రమ్ 40 years. 55 years తర్వాత సంవత్సరం ఒకసారి చేయించుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఇస్ సర్విక్స్ క్యాన్సర్, అంటే గర్భసంచిలో ఉన్న ముఖద్వారం క్యాన్సర్. ఎలా మేడం చెప్పారు, బ్లీడింగ్ మోస్ట్ కామన్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, అంటే భార్య భర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ ఉంటుంది. అది కాకుండా పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ ఉండొచ్చు, ఇంటర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. అది కాకుండా వైట్ డిశ్చార్జ్, అంటే వైట్ ఇష్యూ ఫౌల్ స్మెల్లింగ్ వాసనతో డిశ్చార్జ్గా వస్తుంది. ఈవెన్ పీరియడ్స్ అయిపోయినాక కూడా బ్లీడింగ్ అవుతుంది. సో దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్. దానివల్ల బేసికలీ సర్విక్స్ క్యాన్సర్ రావాలంటే అండర్లైన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఒక వైరస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది సంవత్సరాలు మన బాడీలో ఉన్న సెల్స్లో ఇన్కార్పొరేట్ అయ్యి ఆ సెల్స్ని ఇరిటేట్ చేసి క్యాన్సర్ లాంటి మార్పులు ఆ నార్మల్ సెల్స్లో తీసుకొస్తుంది. సో ఒక నార్మల్ సెల్, క్యాన్సరస్ సెల్ కావాలంటే ఒక గుడ్ 10 to 15 years పీరియడ్ ఉంటుంది. అండ్ ఈ పీరియడ్లో మనము సింపుల్ ప్యాప్ స్మియర్ పేరు విని ఉంటారు, జస్ట్ వెళ్ళి ఒక స్క్రేపింగ్, ఆ సెల్స్ని స్క్రేప్ చేసుకొని మైక్రోస్కోప్లో స్టడీ చేసి చూస్తాము. సో దీంట్లో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేదా. ఇది ఈవెన్ క్యాన్సర్ ఫామ్ అయ్యే ముందే స్టేజ్లో కూడా, ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో కూడా క్యాన్సర్ని డిటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ప్రీ క్యాన్సరస్ లక్షణాలు ఉన్నాయి, మనము అర్లీగా ఎలా అలర్ట్గా ఉండి దీన్ని ప్రివెంటివ్ స్టెప్స్ ఏం చేసుకోవచ్చు అని అడ్వైస్ తీసుకోవచ్చు. అది కాకుండా ఒక క్యాన్సర్ ఫామ్ అయ్యే ముందే మనం పట్టుకున్నామంటే ఒక క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేసినట్టు. డాక్టర్ గారు జనరల్గా కూడా అసలు 40 తర్వాత అని కాదు, డెలివరీ తర్వాత ఉమెన్ అసలు ఎన్నిసార్లు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి, అట్లా ప్రోటోకాల్ ఏమైనా ఉందా? డెఫినెట్ ప్రోటోకాల్ అంటూ ఏమి ఉండదండి. యూజువలీ మనం మాట్లాడుకుంటున్నట్టు జనరల్ చెకప్స్ అవసరం. ఈవెన్ ఫర్టిలిటీ, ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్యాప్స్మియర్స్ అట్లీస్ట్ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ చేయిస్తే 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ చేయించడం ఎంతో ముఖ్యం. దాంతోపాటు ఏజ్ 40 పైబడిన తర్వాత మ్యామోగ్రామ్స్ అవసరం అవుతాయి. మనకి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అంతకంటే ముందరే కూడా రావాల్సి ఉంటుంది. లైక్ రొమ్ములో ఏదైనా గడ్డ ఉంది, లేదా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి, ఇట్లాంటివి ఉంటే ముందరే కూడా వస్తాము. ఏమీ లేకపోయినా నార్మల్ ప్యాప్స్మియర్ ఇయర్కి ఒకసారి చేయించాలి. లిక్విడ్ బేస్డ్ సైటాలజీ చేయిస్తే 3 yearsకి ఒకసారి ఒక గైనిక్ కన్సల్టేషన్, ఒక బేసిక్ స్కాన్, ఒక ప్యాప్స్మియర్ లాంటిది చేయిస్తే బాగుంటుంది. అసలు ఏం చేంజెస్ రావడం వల్ల, డాక్టర్ గారు చెప్పినట్లుగా హైదరాబాద్ క్యాపిటల్ అయింది బ్రెస్ట్ క్యాన్సర్కి అన్నారు, అంటే ఎక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ ఎక్కడ అయింది, ఎందుకు వస్తుంది అట్లాగా? ప్రాబబిలీ ఒక్కటని చెప్పలేమండి, మల్టిపుల్ థింగ్స్. మన వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్, పాశ్చాత్య లైఫ్ స్టైల్,
దట్ మీన్స్ ఇంట్లో వంట చేసుకొని తినేవాళ్ళు చాలా తక్కువైపోయారు, బయట ఆర్డర్ చేసి తింటున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైంది. ఈ బయట ప్రాసెస్డ్ ఫుడ్ తినాలంటే దాంట్లో ఆబ్వియస్లీ నిలవ ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్స్ లాంటి కెమికల్స్ వాడుతూ ఉన్నాము. మన చుట్టూ ఉండే పొల్యూషన్ పెరిగింది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయి. దాంతోపాటు ముఖ్యంగా మెయిన్లీ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా ప్రెగ్నెన్సీ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ అగేన్స్ట్ క్యాన్సర్స్. సో డిలేడ్ మ్యారేజెస్, డిలేడ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే జాబ్ వల్ల కావచ్చు, ఎడ్యుకేషన్స్ వల్ల కావచ్చు, పెళ్లి చేసుకునే ఏజ్ పెద్దదవుతోంది. ఈ రోజుల్లో చాలామంది డింక్ కపుల్స్ అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, పిల్లలే వద్దనుకుంటున్న వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు. సో వీటన్నిటి వల్ల కూడా సమ్వేర్ ఆర్ ది అదర్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది. సో యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ప్రొటెక్టివ్ అగేన్స్ట్ క్యాన్సర్. సో మనం ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోయినా బేబీస్కి లేటర్ స్టేజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఓకే, సరిగ్గా ఫీడింగ్ ఇవ్వకపోయినా ఆర్ ప్రెగ్నెన్సీసే లేకపోయినా కానీ. అయితే ఇప్పుడు ఈ హెచ్పివి అనేది ఎక్కడి నుంచో వస్తుంది వైరస్ అని అంటారు, అసలు దాని పూర్తి కథ ఏంటి మ్యామ్? సో హెచ్పివి ఈజ్ అ వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. సో జస్ట్ లైక్ ఎట్లాగైతే హెచ్ఐవి ఇవన్నీ వైరసెస్, ఇది కూడా ఒక చిన్న వైరస్. హెచ్పివి వైరస్ ఈజ్ మెయిన్లీ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్. అంటే ఒకరి నుంచి ఒకరికి సెక్షువల్ కాంటాక్ట్ వల్ల వచ్చే వైరస్. సో యూజువలీ హెచ్పివి వైరస్ని ప్రివెంట్ చేయడానికి దెర్ ఇస్ అ గుడ్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ బెస్ట్ ఏజ్ టు గివ్ ఇస్ బిట్వీన్ 9 to 14 years ఆఫ్ ఏజ్. బోత్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికీ ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల 9 to 14 ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఆ ఏజ్లో ఇమ్యూన్ రెస్పాన్స్ బెటర్గా ఉంటుంది అండ్ ఆ ఏజ్కి యూజువలీ సెక్షువల్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండరు. అంతకంటే ముందరే మనం ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తాము. ఒకవేళ ఈ 9 to 14 years ఏజ్ కనుక మిస్ అయితే వాళ్ళు 26 years వరకు కూడా క్యాచప్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. 26 తర్వాత కూడా తీసుకోవచ్చు, బట్ యూ నీడ్ అ డాక్టర్ కన్సల్టేషన్. నిజంగా అది యూజ్ అవుతుందా లేదా చూసుకొని తర్వాత 40 years వరకు కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. 26 years తర్వాత అంటే వాళ్ళకి ఆల్రెడీ సెక్షువల్ కాంటాక్ట్ అయ్యి ఉంటుంది ఆ టైంకి. సో దాని తర్వాత ఎంత బెనిఫిట్ ఉంది అది చెక్ చేసి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారన్నమాట. అంటే ఒకసారి టెస్ట్ చేయించుకున్నాక నెగిటివ్ ఉంటే అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ ఏమి ఉండదండి, జస్ట్ క్లినికల్ అసెస్మెంట్. అంటే సింగిల్ పార్ట్నర్ ఉన్నారా, మల్టిపుల్ పార్ట్నర్స్తో ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారా. సో ఆల్రెడీ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి మేబీ వ్యాక్సిన్ ఇచ్చినా కూడా బెనిఫిట్ కొంచెం తక్కువ ఉండొచ్చు. స్టిల్ బెనిఫిట్ ఉండదని ఎవరు చెప్పలేరు. సో ఇట్ నీడ్స్ లిటిల్ డిస్కషన్ అండ్ కౌన్సిలింగ్ బిఫోర్ వి గివ్ వ్యాక్సిన్. అంటే ఆల్రెడీ మల్టిపుల్ పార్ట్నర్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు రిస్క్ ఉండొచ్చు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో అవన్నీ చెప్పి వ్యాక్సిన్ ఇస్తారు. అండ్ అనదర్ థింగ్ ఇస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ప్యాప్స్మియర్స్ చేయించుకోవాలి. వ్యాక్సిన్ ప్రివెంట్స్ ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ 100% ప్రొటెక్టివ్ కాదు. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ప్యాప్స్మియర్స్ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. బికాజ్ రేర్లీ ఏదైనా కేసు ఉంటే అది మనం డయాగ్నోస్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అని కూడా చెప్తూ ఉంటారు. సెకండ్ మోస్ట్ కామన్, ఇప్పుడు చేంజ్ అయింది బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ ఓవర్టేకెన్ ఇట్. ఇప్పుడు ఆ లక్షణాలు కనిపించాయి, వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక. అంటే అసలు పిల్లలు అయిపోయాక గర్భసంచి అవసరం ఏముంటుంది అనేది కూడా క్వశ్చన్. ఎందుకంటే చాలా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ పెరిగిపోయింది కాబట్టి. సో ద పాయింట్ ఈస్ గర్భసంచి ముఖద్వారం నుంచి వచ్చిన క్యాన్సర్ అక్కడితో ఆగదు, చుట్టుపక్కలకు కూడా పాకుతుంది. ఒకవేళ జస్ట్ అక్కడి వరకు ఉంటే ప్రాబబిలీ మీరు అన్నట్టు గర్భసంచి తీసేయొచ్చు. అది ఆల్రెడీ పక్కకు పాకుంటే అప్పుడు ట్రీట్మెంట్ ఛాలెంజింగ్ అవుతుంది. దాని గురించి ప్రాబబిలీ డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గానే ప్రతి క్యాన్సర్కి సర్జరీయేనా? మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్కి సర్జరీనే మెయిన్ ట్రీట్మెంట్. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందని తెలిసింది, తెలిసాక అంటే అదొక ట్యూమర్ లాగే ఉంటుందా, ఎట్లా ఉంటుంది? ఒక చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అవ్వచ్చు, చిన్న అల్సర్ ఆర్ గ్రోత్ లాగా రావచ్చు. ఆ గడ్డలాగా ఉన్నప్పుడు అది మామూలు టెండెన్సీ ఏముంటుంది, ఆ గడ్డకి పెరిగే టెండెన్సీ ఉంటుంది. అంటే సైజ్లో స్లోలీ పెరుగుతా పోతుంది. గర్భసంచిలో డీప్గా వెళ్తూ ఉంటుంది, పక్కకి పాకుతూ ఉంటుంది. లింఫ్ కణాల్ అండ్ బ్లడ్ ద్వారా కూడా వేరే పార్ట్స్కి పాకే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ ఛాలెంజ్ ఏముంటుందంటే బికాస్ నియర్లీ 75% పేషెంట్స్ మా దగ్గర సెకండ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో వస్తారు. అంటే తెలియదు కదా డాక్టర్ గారు? తెలియదు. సో అది స్క్రీనింగ్ లేదు, సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అండ్ బై ద టైం కనుక్కుంటారు అప్పుడు వరకు ప్రాబ్లం బాగా సీరియస్గా ఉంటుంది.
బాగా ఇబ్బంది ఉన్నప్పుడే మన టెండెన్సీ ఉంది. ఇప్పుడు మనకు చిన్న జ్వరం ఉన్నా కూడా టాబ్లెట్ వేసుకొని మనం వర్క్కి వెళ్తాం. అవును. మనకు బాగా సివియర్గా ఐదర్ పెయిన్ ఉంది, సివియర్గా బ్లీడింగ్ ఉంది, సివియర్గా ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడే మనం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటాం. అప్పటి వరకు ఏమవుతుందంటే ఆ గర్భసంచిలో ఉన్న ముఖద్వారంలో ఉన్న ట్యూమర్ కింద స్లోలీ చిన్న వజైనాలోకి ఎక్స్టెండ్ అవుతుంది. ముందు అండ్ వెనక ఏముంటాయి, గర్భసంచి మధ్యలో ఉంటుంది, ముందు వైపు యూరినరీ బ్లాడర్ అంటే మన మూత్రం సంచి ఉంటుంది, అండ్ కిడ్నీస్ నుంచి వచ్చిన యూరేటర్స్ అక్కడే జాయిన్ అవుతాయి. వెనక వైపు పెద్ద పేగు మన చివరి భాగం ఉంటుంది, మనం రెక్టమ్ అంటాం. సో కామన్లీ అది పెరుగుతా పోయినప్పుడు కింద వజైనాలో జారుతుంది, యూట్రస్ లోకి పై ముందుకు వెళ్తుంది, కనిపిస్తుంది, స్కాన్ లో కనిపిస్తుంది. ఆ అసెస్మెంట్ మేము ఒక మంచి స్కాన్ చేసి చూసుకుంటాం. లింఫ్ కణాల ద్వారా లోపల కడుపులో ఉన్న లింఫాటిక్స్ ద్వారా అక్కడి వరకు పాకే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా లోకల్ స్ప్రెడ్ అంటే ముందు గర్భసంచి నుంచి యూరినరీ బ్లాడర్ లో దూరుతుంది. సో స్లోలీ దాంట్లో ఎక్స్టెండ్ అయ్యి దాని నుంచి అప్పుడప్పుడు యూరిన్ లో బ్లీడింగ్ తో కూడా ప్రెసెంట్ అవుతారు. క్రియాటిన్ బాగా పెరిగి వస్తారు. బికాస్ కిడ్నీస్ నుంచి వచ్చిన యూరేటర్స్ ఎక్కడ కలుస్తాయి ఆ పార్ట్లోనే వెనక వైపు సర్విక్స్ ఉంటుంది. సో అక్కడ బ్లాకేజ్ ఉన్నప్పుడు యూరిన్ సరిగ్గా డ్రైనేజ్ ఉండదు, కిడ్నీస్ బ్లాక్ అవుతాయి, క్రియాటినిన్ పెరుగుతుంది. వెనక వైపు ఎక్స్టెండ్ అయినప్పుడు పెద్ద పేగులోకి జారుతుంది. సో అక్కడ కనెక్షన్ లాగా ఫామ్ అవ్వచ్చు, మోషన్లో కూడా బ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రాపర్గా ఎవరికైనా సర్వీక్స్ క్యాన్సర్ ఉన్నప్పుడు మేమేం చూస్తామంటే దీన్ని సైజ్ ఎంత ఉంది, చిన్నదే ఉందా లేకుంటే బాగా పెద్దగా అయిందా, ఎక్స్టెంట్ ఎక్కడ వరకు ఉంది అంటే ఓన్లీ ముఖద్వారంలోనే ఉందా, లోపల వరకు వెళ్తుందా, కింద వజైనా ఇన్వాల్వ్ అయిందా లేదా, యూరినరీ బ్లాడర్ రెక్టమ్కి ఏమైనా ఇన్వాల్వ్ అయిందా, లింఫాటిక్స్ ద్వారా లింఫ్ నోడ్స్ వరకు పాకిందా లేదా, రక్త కణాల ద్వారా వేరే పార్ట్స్లో లంగ్స్, లివర్, బ్రెయిన్, బోన్స్ ఎక్కడైనా వేరే పాకిందా లేదా, దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. అర్లీగా ఉన్నప్పుడు సర్జరీ ఈజ్ యూజువలీ చిన్న అల్సర్ లాగా ఉందనుకోండి, ఆర్ వెరీ స్మాల్, మనం ఓన్లీ ప్యాప్ స్మియర్లోనే డిటెక్ట్ చేసుకున్నామంటే ఓన్లీ దాన్ని మనం కోనైజేషన్ ఆర్ లీప్ ఎక్సిషన్ లాగా చేసి అక్కడిదక్కడే మనం యూట్రస్ కూడా ప్రిజర్వ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సైజ్లో ఎలా పెరుగుతుంది, ఎంతవరకు డీప్ వెళ్తూ ఉంటుంది, అప్పుడు ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్ సరిపోవు. అప్పుడు మనకు రాడికల్ ట్రీట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. సో మామూలు హిస్టెక్టమీ మేము ఎలా చేస్తామో దానికంటే కూడా ఇంకా వైడ్గా వెళ్ళి రాడికల్గా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఎక్కడ పాకే అవకాశాలు ఉంటాయి ఆ లింఫ్ గ్లాండ్స్ కూడా తీయాల్సి వస్తుంది. అదే కాకుండా అప్పుడప్పుడు మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. సో మనం ఎంత అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ చేస్తామో ఓన్లీ సింపుల్ ట్రీట్మెంట్స్ అప్పుడు సరిపోవు. అప్పుడప్పుడు నాట్ జస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, బికాస్ 4th స్టేజ్లో వచ్చారు, ఆల్రెడీ బ్లాడర్లో ఎక్స్టెన్షన్ ఉంది, కిడ్నీస్ బ్లాక్ అవుతున్నాయి, క్రియాటిన్ బాగా పెరిగి ఉంది. రీసెంట్లీ ఒక యంగ్ లేడీని చూశాను, క్రియాటిన్ ఆల్మోస్ట్ 10 ఉంది. సో ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కాకుండా వేరే థింగ్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకొని హీమోగ్లోబిన్ పెంచాలి. క్రియాటిన్ బాగా పెరిగి ఉంటుంది, దాన్ని స్టెంట్ లాగా లేకుంటే యూరాలజిస్ట్ని ఇన్వాల్వ్ చేసి కిడ్నీస్కి ప్రాపర్గా యూరిన్ వెళ్ళేటట్టు ఫస్ట్ దారి క్రియేట్ చేయాలి. సో ఆ డ్రైనేజ్ చేసి అవసరమైతే డయాలిసిస్ అండ్ బ్రింగ్ డౌన్ ద క్రియాటిన్, అప్పుడు మేము ప్రాపర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ఛాలెంజెస్ కూడా మాకు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ ఇంట్రెస్టింగ్లీ సర్వైకల్ క్యాన్సర్లో సర్విక్స్కి క్యాన్సర్ వచ్చినందువల్ల మార్టాలిటీ ఉండదు. సర్వైకల్ క్యాన్సర్లో మోస్ట్ కామన్ రీజన్ ఆఫ్ మార్టాలిటీ విల్ బి రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీస్ పాడవుతాయి కాబట్టి. ఎవరైనా యంగ్స్టర్స్లో అలాంటి ప్రాబ్లం అంటే పెళ్ళి కాకముందు మనం చూస్తామా అట్లా సర్వైకల్ క్యాన్సర్? ఇట్ ఈస్ యూజువలీ ఏజ్ రిలేటెడ్, కాకపోతే వెరీ రేర్లీ ఈవెన్ యంగ్ విమెన్ ఫర్టిలిటీకి వచ్చే వాళ్ళలో కూడా ప్యాప్స్మియర్స్ చేస్తాం కదా, అప్పుడు కూడా అడ్వాన్స్ స్టేజ్ చూడము, కానీ అర్లీ స్టేజెస్ అప్పుడప్పుడు కనిపిస్తాయి. అప్పుడు సార్ చెప్పినట్టు లీప్ ప్రొసీజర్స్, ట్రెకిలెక్టమీ, దాని ద్వారా మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చు. తర్వాత వాళ్ళు పిల్లలు ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎర్లీ స్టేజ్ 1 లోకలైజ్డ్గా ఉండి అక్కడ లోకల్ ఎగ్జిషన్తో మనం ట్రీట్ చేయగలము అనుకుంటే అది చేసి దాని తర్వాత ఫర్టిలిటీ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదంతా విన్నప్పుడు ఫియర్ మాంగరింగ్ అంటే జస్ట్ భయపెట్టడానికి చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ మనకి ఇంకొక సేయింగ్ కూడా ఉంది, ఆలస్యం అమృతం విషం అంటారు. సో క్యాన్సర్ లాంటి కండిషన్స్లో మనం ఎంత డిలే చేస్తామో అప్పుడు అమృతం కూడా విషం లాగా మారిపోతుంది. సో డిలే ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇన్ దిస్. జనరల్గా కూడా డాక్టర్ గారు ఒక అబ్డామిన్ స్కాన్కి వెళ్ళాలంటే కూడా 5-6 సంవత్సరాలు వెయిట్ చేస్తున్న వాళ్ళని కూడా చూసాము మనం, వాళ్ళకి అవసరం అయ్యి కూడా.
మూవీకి వెళ్ళమంటే వెళ్తారు, వెళ్తారు. స్కాన్కి వెళ్ళమంటే ఇప్పుడు వెళ్ళరు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోమంటే తీసుకోరు. మౌంజారో కోసం అయితే మీ లాస్ట్ వీడియోలో చాలా కామెంట్స్ అయితే నేను చూసాను. సో అలాంటి వాటి కోసం వెళ్తూ ఉంటారు, ఎంత అవేర్నెస్ వచ్చినా కానీ. యా, బికాస్ మాంజారోతో వచ్చే వెయిట్, అంటే మాంజారో అనే కాదు, ఎనీ వెయిట్ లాస్ మెడిసిన్ తో కూడా వచ్చే రెస్పాన్స్ అనేది మనకు వెంటనే కనిపిస్తుంది, బాడీలో చేంజ్. సో వాళ్ళకు ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఇంత బరువు తగ్గుతున్నాను అని. అదే వ్యాక్సినేషన్స్ వల్ల వచ్చే బెనిఫిట్ని మనం మెజర్ చేయలేం. అంటే వాళ్ళకి క్యాన్సర్ వస్తుందో రాదో తెలియదు, రాకముందరే ఇది ప్రివెంట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళకు ఫీడ్బ్యాక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకని బెనిఫిట్ మెజర్ చేయలేం. కాబట్టి దీన్ని అసలు తీసుకోవాలా, అవసరమా లేదా అని ఆలోచిస్తారు. సో మనకు ఫీడ్బ్యాక్ ఉన్న వాటికి యూజువలీ పీపుల్ గో అండ్ టేక్ ఇట్ వెరీ ఈజీ. డాక్టర్ గారు, ఒకసారి సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, లేదా అండాశయ క్యాన్సర్ వచ్చింది, గర్భసంచి క్యాన్సర్ వచ్చింది అంటే మీరు ట్రీట్మెంట్ అంతా ఇచ్చారు, తగ్గిపోయింది, అక్కడ ఎలాంటి గడ్డలు లేవు, అంతా తగ్గిపోయింది అన్న తర్వాత అదేంటో క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ అయినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తుంది అనేది ఉంది. అది అపోహన, నిజమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ రాకుండా, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం అయిపోయినాక మళ్ళీ రాకుండా అయితే ఎవరు చెప్పలేరు. బికాస్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిసైడ్. అది ఇంట్రిన్సిక్ టెండెన్సీ ఉండొచ్చు, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, దానివల్ల ఈ క్యాన్సర్ కాకుండా వేరే క్యాన్సర్స్ కూడా మనకు రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా స్టేజ్, ఏ స్టేజ్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారో అది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో తిరిగి వచ్చే అవకాశాలు లెస్ దెన్ 5% ఉండొచ్చు. అదే సేమ్ ఈ 4th స్టేజ్లో ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, అది నియర్లీ ఆ పర్సంటేజ్ చాలా పెరుగుతుంది అండ్ క్యూర్ అయ్యే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి. ఇట్ ఈస్ ఏ వెరీ మల్టీ ఫ్యాక్టోరియల్. అది కాకుండా ట్రీట్మెంట్కి వాళ్ళకి రెస్పాన్స్ ఎలా ఉంది. సో వాట్ వీ సజెస్ట్ ఎవ్రీ పేషెంట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఫస్ట్ 2 సంవత్సరాలు మీకు కొన్ని ఇంటెన్స్గా ఫాలో అప్ విజిట్స్ ఉంటాయి. అంటే ప్రతి 3 నెలలకి పిలుస్తాము, సింపుల్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్ చేసి మళ్ళీ ఎలా టైం వెళ్తూ ఉంటుంది. ఒక 3వ సంవత్సరం నుంచి స్లోలీ వీ స్టార్ట్ స్పేసింగ్ అవుట్, బికాస్ అప్పుడు రిస్క్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. అండ్ సేమ్ 3rd ఇయర్ నుంచి 3 నెలలు కాకుండా 4 months లేకుంటే 6 monthsకి రండి. అండ్ 4th ఇయర్ ఆన్వర్డ్స్ సంవత్సరంకి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకున్నా కూడా మనకు సరిపోతుంది. రిస్క్ ఎప్పుడైనా 0 కాకపోవచ్చు, బికాస్ మనం ఎలా ఏజ్ అవుతూ ఉంటామో మనకు వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఎప్పుడు 0 ఉండదు. బట్ ఎస్, విత్ టైమ్ డెఫినెట్లీ ఆన్ అన్ యావరేజ్ యాజ్ ఎ రూల్ ఆఫ్ థమ్ విసే 5 సంవత్సరాల వరకు క్యాన్సర్ మళ్ళీ రాలేదంటే యు ఆర్ లిటరలీ క్యూర్డ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటో కొత్త మందులు వచ్చాయి, ఒక ఇంజెక్షన్ తీసుకుంటేనే ఇంకా క్యాన్సర్ రాకుండా ఉంటుంది, లేదా ట్రీట్మెంట్ కూడా అట్లానే ఒక ఇంజెక్షన్తోనే సరిపోతుంది అంటున్నారు. వాస్తవమేనా డాక్టర్ గారు? సో దెర్ ఈస్ నో మ్యాజిక్ పిల్ ప్రస్తుతానికైతే రాలేదు. బట్ ఎస్, ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ప్రామిసింగ్గా ఉంది. బికాస్ కొన్ని వ్యాక్సిన్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. దే ఆర్ స్టిల్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజెస్, phase 1 phase 2 ట్రయల్స్లో ఉన్నాయి. కానీ క్యాన్సర్ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్ చేసే వ్యాక్సిన్స్ కూడా అండర్ డెవలప్మెంట్లో ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ప్రెజెంట్లీ ఉన్న మెడిసిన్స్, సర్జరీ, రేడియేషన్ మెథడ్స్, న్యూవర్ థింగ్స్ లైక్ ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ మెడిసిన్స్ చాలా ఫార్ అడ్వాన్స్డ్. మనకు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ముందు ఉన్న ట్రీట్మెంట్ కంటే దెర్ ఆర్ ఫార్ మోర్ సేఫర్ ట్రీట్మెంట్స్, ఫార్ మోర్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్. అంటే ఈ పేషెంట్లో ఇప్పుడు ఉన్న క్యాన్సర్లో ఎలాంటి జనుల్లో మార్పులు ఉన్నాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ బాగా పని చేసుకోవచ్చు, అంతవరకు మనకు పర్సనలైజేషన్ ఇప్పుడు వచ్చింది. సో డెఫినెట్గా మనం ఇప్పుడు బ్లాంకెట్ ట్రీట్మెంట్స్ నుంచి మేము మూవ్ అయిపోయినాము. ఇప్పుడు ఈ క్యాన్సర్కి ఇలానే బ్లాంకెట్గా సర్జరీ, మళ్ళీ కీమోథెరపీ, రేడియేషన్ అలా లేదు. ఈ పేషెంట్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, ఎలాంటి స్పెసిఫిక్ మ్యూటేషన్స్ ఉన్నాయి, ఎలాంటి హార్మోనల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, టార్గెటెడ్ మెడిసిన్స్ పనిచేస్తాయా లేదా, కాంబినేషన్లో బెస్ట్ ట్రీట్మెంట్ స్ట్రాటజీ అప్పుడు మేము సలహా ఇవ్వచ్చు. సో ఎస్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే భయపడతారు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ విత్ టైం మనకు నెక్స్ట్ 10 yearsలో నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా నియర్లీ డబుల్ అవుతాయి. అట్ ద సేమ్ టైం సైన్స్ కూడా బాగా ర్యాపిడ్లీ డెవలప్ అవుతుంది. 2040కి ఇంకా ఎక్కువ కేసులు వస్తాయని ఒక స్టడీ అన్ఫార్చునేట్లీ yes. ఒకప్పుడు మనము డయాబెటీస్, షుగర్ జబ్బుతో చనిపోయేవారు, దానికోసం చాలా భయపడేవారు. తర్వాత ఇన్సులిన్స్ వచ్చాయి.
దెన్ హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ వచ్చి చాలా మంది చనిపోయేవారు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు, స్టెంట్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నా క్యాన్సర్స్తో ఆ విధంగా భయపడుతున్నాము. సో ఐఎమ్ ష్యూర్ ఒక 20 years డౌన్ ద లైన్ క్యాన్సర్స్ ఆల్సో వి విల్ మేబీ నాట్ క్యూర్ బట్ ఓవర్కమ్. దెర్ విల్ బి బెటర్ ట్రీట్మెంట్స్ దాన్ టుడే. మరి అప్పటికి ఏదన్నా కొత్తది వస్తుందా, దట్ వీ డోంట్ నో. బట్ ఐ థింక్ మెడిసిన్ ఇస్ ప్రోగ్రెసింగ్ క్వైట్ వెల్. ఇప్పుడు డాక్టర్ గారు ఎవరైనా ఒక ఉమెన్కి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే మందుల మీద ఉన్నారు, వాళ్ళు ఇంకా మందులు వాడుతున్నారు, క్యాన్సర్ మందులు అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఇంకా పిల్లలు ప్లాన్ చేసుకోలేదు అన్నప్పుడు జనరల్గా అలాంటి వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా? దానికి ఏమైనా కొత్త కొత్త ప్రొసీజర్స్ ఉన్నాయా వాళ్ళకి పిల్లలు కావాలంటే? సో యూజువలీ మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్స్ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి సర్జరీ, సెకండ్ది కీమోథెరపీ మెడిసిన్స్ ఇస్తారు, థర్డ్ది రేడియేషన్ ఇస్తారు. సో ఇందులో సర్జరీ ఒకవేళ మనకు అండాశయాలు, గర్భసంచి దీనికి సంబంధించిన సర్జరీ చేయాల్సి వస్తే ఐ మీన్ వాళ్ళ స్టేజ్ని బట్టి ఒకవేళ ఇఫ్ దట్ ఈస్ నెసెసరీ దెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ ఫర్టిలిటీ స్పేరింగ్ సర్జరీస్ అంటారు, ఫర్టిలిటీని స్పేర్ చేస్తూ కూడా కొన్ని రకమైన సర్జరీస్ చేయడానికి వీలు పడుతుంది. అది వాళ్ళ స్టేజ్ని బట్టి, కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి వాళ్ళు చూసుకుంటున్న డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. దెన్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు కీమోథెరపీ బాడీ అంతా పాకుతుంది. సో కీమోథెరపీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు దానికంటే ముందర మనము ఆడవారిలో అయితే ఎగ్ ఫ్రీజింగ్, మగవారిలో అయితే స్పర్మ్ ఫ్రీజింగ్, వారు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నవారు, ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ కాదు, ఫ్యూచర్లో ఫ్యామిలీ కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఎగ్ ఫ్రీజింగ్ అండ్ స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఆ ఆప్షన్స్ తప్పకుండా వారికి ఇవ్వాలి. సిమిలర్లీ రేడియేషన్, పొట్టలో ఓవరీస్ అట్లాగే టెస్టిస్కి రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా అంతకంటే ముందర ఎగ్ ఫ్రీజింగ్, స్పర్మ్ ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో బికాస్ దీస్ డేస్ మనం మాట్లాడుకుంటున్నట్టు ట్రీట్మెంట్స్ ఇంప్రూవ్ అయ్యాయి, లైఫ్ స్పాన్స్ బెటర్గా ఉన్నాయి. ఈవెన్ క్యాన్సర్ ఓవర్కమ్ అయిన తర్వాత కూడా 20 to 30 years ఆర్ ఈవెన్ లాంగర్ పీపుల్ ఆర్ సర్వైవింగ్. సో క్యాన్సర్ ఒక్కటే లైఫ్ కాదు కదా, అది ఓవర్కమ్ అయిన తర్వాత వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది, అప్పుడు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, న్యూ ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకోవచ్చు. సో దాని గురించి కూడా ముందరే ప్లాన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో యాజ్ ఆంకాలజిస్ట్ వాట్ వీ డూ వెన్ పేషెంట్స్ ఉన్నారు, ఇప్పుడు డయాగ్నోస్ అయినారు, ఇప్పుడు మేము ఒక ట్రీట్మెంట్ ప్లాన్ తయారు చేసాము. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే మేము మాట్లాడి ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో కూడా మాట్లాడి, యంగ్ ఉన్నారు, ఫ్యూచర్గా ఫర్టిలిటీ అవసరం అవుతుంది, సో అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్లో ఎలా బెస్ట్ ట్రీట్మెంట్ చెయ్యొచ్చు అని ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి వేఅవుట్ చేసుకొని ఆ సలహా కూడా పేషెంట్కి ముందే సజెస్ట్ చేస్తాము. దట్స్ బికాస్ ఇప్పుడు షిఫ్ట్ కూడా క్యాన్సర్ పెద్ద వయసు నుంచి చిన్న వయసులో కూడా ఎక్కువ క్యాన్సర్ డిటెక్ట్ అవుతున్నాయి. అదే కాకుండా లాంగ్ టర్మ్ సర్వైవర్స్ కూడా మనం క్యాన్సర్లో చూస్తున్నాం. సో మాకు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటే చేయడం ముఖ్యం కాదు, మా పేషెంట్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయినాక ఎలా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, ఎలా మళ్ళీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మేము ప్రిజర్వ్ చేసుకొని ఒక మంచి హెల్దీ లాంగ్ టర్మ్ క్యాన్సర్ సర్వైవర్ లాగా తయారు చేయొచ్చు అని ప్రోటోకాల్స్ లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. అంటే వాళ్ళ లైఫ్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా తగ్గుకున్నట్లాగా ఉంటుంది. దట్ అగైన్ కమ్స్ బ్యాక్ టు మనం ఏ స్టేజ్ లో ట్రీట్మెంట్ కి వచ్చాము. అదే 1 out of 10 పేషెంట్స్ కి మళ్ళీ క్యాన్సర్ చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 9 out of 10 అయితే బాగా క్యూర్ అయ్యి దే విల్ గో బ్యాక్ అండ్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. సో అప్పుడు వాళ్ళు ఇది అనుకోవద్దు మాకు ఈ స్పర్మ్ ప్రిజర్వేషన్, oocyte ప్రిజర్వేషన్ ఆర్ ఎంబ్రియో ప్రిజర్వేషన్ ఆర్ ఫర్టిలిటీ స్పేరింగ్ అప్పుడప్పుడు ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్స్ మాకు మా డాక్టర్ గారు అప్పుడు ఇవ్వలేదు అని అనుకోవద్దు. అండ్ ప్లస్ వీ ఆల్సో వాంట్ దెమ్ టు గెట్ బ్యాక్ టు హౌ హెల్దీ దే వేర్ బిఫోర్ దేర్ డయాగ్నోసిస్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్యాన్సర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇది జెనెటికల్గా వస్తుంది అనేది, అంటే వంశపారంపర్యంగా వస్తుంది, జీన్స్ చేంజ్ కాదు, వంశపారంపర్యంగా వస్తుంది అనేది ఒకటి ఉంది, అది వాస్తవమేనా? యూజువలీ అబౌట్ 10 to 15% ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ఒక 100 పేషెంట్స్లో ఒక 10 పేషెంట్స్కి జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ BRCA జీన్ మ్యూటేషన్ 1 and 2 ఆర్ P53 మ్యూటేషన్, ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్నప్పుడు అది వంశపారం నుంచి పేరెంట్స్ నుంచి వచ్చిన జీన్స్ ద్వారా వాళ్ళకున్న రిస్క్ పెరుగుతుంది. వాట్ వి ఆల్సో డూ ఈజ్ ప్రతి పేషెంట్కి నియర్లీ ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ కూడా
ఇంకా మోర్ రూటీన్లీ అడ్వైస్ చేస్తాము. అండ్ ఎస్పెషలీ యంగ్ పేషెంట్స్ ఉన్నప్పుడు ఈ మ్యూటేషన్ టెస్టింగ్ డెఫినెట్గా చేపిస్తాము. అదే కాకుండా కొంతమందికి హిస్టరీలో కూడా మేము అడుగుతాము. ఓన్లీ ఇప్పుడు BRCA మ్యూటేషన్స్ ఉన్నప్పుడు ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీలో ఉండకపోవచ్చు. కొంతమందికి బ్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఓవేరియన్ క్యాన్సర్ ఉండొచ్చు, కొన్ని మగవాళ్ళని మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. సో ఎప్పుడు మనం అలర్ట్గా ఉండాలి. మన ఫ్యామిలీలో మోర్ దాన్ 1 పర్సన్కి క్యాన్సర్స్ వస్తూ పోతున్నాయి. సో వీళ్ళు వింటుంటారు, మా గ్రాండ్ మదర్కి ఉండే, మా మదర్ సిస్టర్కి వచ్చింది, లేకుంటే యునో మా డాటర్కి వచ్చింది. అలాంటి థింగ్స్ ఉన్నప్పుడు ప్రాపర్ జెనెటిక్ కౌన్సిలింగ్ అండ్ స్క్రీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది కాకుండా యంగర్ ఏజ్లో స్క్రీనింగ్ అంటే ఇప్పుడు డయాగ్నోస్ 50 ఇయర్స్లో డయాగ్నోస్ అయినారు ఆర్ 40 ఇయర్స్లో డయాగ్నోస్ అయినప్పుడు మేము ఇంకా ఒక 10 సంవత్సరాల ముందే వాళ్ళకి ఇంటెన్స్గా స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకుంటాము. మేబీ వీళ్ళకు మ్యామోగ్రామ్స్ 35 నుంచే స్టార్ట్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ 40. ఫ్యామిలీలో క్లస్టరింగ్ అండ్ బ్రాకా మ్యూటేషన్ ఉన్నప్పుడు వచ్చిన పేషెంట్ వచ్చిన అండ్ బ్రాకా మ్యూటేషన్ ఉన్నప్పుడు ఇంకా అర్లీగా 25 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు ఎలా నేను చెప్పాను, 1-2 సంవత్సరాలు చేసుకోవచ్చు. వాళ్ళకు ప్రతి 6 మంత్స్లో వీ కీప్ దెమ్ ఇన్ ఇంటెన్స్ ఫాలో. సో ఒకసారి మ్యామోగ్రామ్ అయితే నెక్స్ట్ టైం ఒక MRI అవుతుంది 6 మంత్స్ లేటర్, మళ్ళీ సంవత్సరానికి మ్యామోగ్రామ్ అవుతుంది. సో అలా అప్పుడప్పుడు సో స్మాల్ చేంజెస్ కూడా వీ డోంట్ వాంట్ టు మిస్ బికాస్ ఇట్ ఈస్ అగైన్ ఏ ప్రివెంటబుల్ సిచ్యువేషన్ అండ్ మనకు అలర్ట్ ఉన్నాం. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది అన్నప్పుడు, వాళ్ళకి డిటెక్ట్ అయింది మీరు చెప్పిన ఆ టెస్ట్లో అన్నప్పుడు, అంటే బ్రెస్ట్ తీసేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రతి ఫ్యామిలీ హిస్టరీలో కూడా అగైన్ బ్రెస్ట్ తీయాల్సిన డిసిషన్ ఈజ్ యూజువలీ ట్యూమర్ ఫ్యాక్టర్స్, పేషెంట్ ఫ్యాక్టర్స్ అండ్ వాళ్ళ జెనెటిక్ టెస్టింగ్ ప్రకారం. BRCA మ్యూటేషన్ ఉన్నప్పుడు 2 మోస్ట్ కామన్ క్యాన్సర్స్కి రిస్క్ పెరుగుతుంది, అది బ్రెస్ట్ అండ్ ఓవరీ. సో యూజువలీ బ్రెస్ట్కి అయితే మంచి స్క్రీనింగ్ ఉంది. సో వాళ్ళకు ఇంటెన్స్గా ఫాలోఅప్ చేసుకొని వీ కెన్ క్యాచ్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీ. కానీ ఓవేరియన్ క్యాన్సర్ కాదు ఉండదు. సో వాట్ వీ యూజువలీ సజెస్ట్ ఇస్ మీ ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్నాక ప్రొఫైలాక్టిక్ సర్జరీ అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే ముందే ఓవరీస్ తీయించుకోండి, ట్యూబ్స్ అండ్ ఓవరీస్ 2 తీయించుకోండి ఫర్ ఎ ప్రూవన్ మ్యూటేషన్. అంటే మనకు జెనెటిక్గా మ్యూటేషన్ ఉంది అని ప్రూఫ్ ఉన్నప్పుడు. అండ్ ఎస్ bilateral breast కూడా Angelina Jolie and so bilateral breast removal is also an option, కానీ that is again a shared decision making. మనకున్న ప్రోస్ కాన్స్, మంచిది చెడ్డది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని పేషెంట్ సైకాలజీ కూడా అర్థం చేసుకొని ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ ఉన్నారు, కొంతమంది వద్దు సార్ నాకు ఇంతకుముందు ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిండే, ఇప్పుడు బ్రాకా మ్యూటేషన్ వచ్చింది, నేను తీయించుకుంటానంటే ఎస్ దట్స్ అన్ ఆప్షన్. అప్పుడు ఏం చేస్తామంటే తీసేసాక కూడా వీ డూ ఏ గుడ్ రీకన్స్ట్రక్షన్ సో దట్ వాళ్ళ బాడీలో ఉన్న ఫిజిక్ దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ గోయింగ్ అవుట్ ఇన్ టు ద సొసైటీ. సో బేసికలీ ఓవరీ రిమూవల్ ఈజ్ ఓకే, ఎవరైనా సర్జరీ చేయించుకుంటారు ఓవరీస్ తీయించుకోవడానికి, ఓకే వీ కెన్ కన్విన్స్ దెమ్. బ్రెస్ట్ రిమూవల్ ఫర్ అ స్త్రీ, ఫర్ అ ఉమెన్ ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ జస్ట్ మెడికల్ డెసిషన్, చాలా సైకలాజికల్ డెసిషన్ కూడా ఉంటుంది. ఎమోషనల్గా చాలా మంది ఎఫెక్ట్ అవుతారు 2 బ్రెస్ట్ తీసేస్తాము అంటే, అది కూడా క్యాన్సర్ రాకముందరే, క్యాన్సర్ లేనప్పుడు. ఇట్ షుడ్ బి ఆల్వేస్ అ షేర్డ్ డెసిషన్ ఆఫ్టర్ కౌన్సిలింగ్. చాలా మంది చేసిన తర్వాత డిప్రెషన్కి కూడా లోన్ అవ్వచ్చు. సో అదంతా ముందరే ఎక్స్ప్లెయిన్ చేసి వీ హ్యావ్ టు టేక్ దట్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. బోత్ ది ఆప్షన్స్, ఐదర్ దే ఆర్ ఇన్ అ లాంగ్ టర్మ్ ఫాలో అప్ స్క్రీనింగ్ మెథడ్స్తో ఆర్ దే ఆప్ట్ ఫర్ అ బ్రెస్ట్ రిమూవల్. సో ఇట్ షుడ్ బి అ షేర్డ్ డెసిషన్. ఆ స్త్రీ కూడా షీ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రొసీజర్. ఓన్లీ మదర్కు ఉంటే ఆడపిల్లలకే వస్తుందా క్యాన్సర్ అనేది? అట్లా వచ్చే అవకాశం ఉంటుందా? ఛాన్సెస్ ఆర్ మోర్ బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆడపిల్లల్లోనే ఎక్కువగా చూస్తాము. డజంట్ మీన్ దట్ మేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాదు. వీ కామన్లీ సీ రేరే బట్ ప్రాక్టీస్లో డెఫినెట్లీ చూస్తుంటాము. అండ్ ఎస్పెషలీ మేల్స్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ బాగా నెగ్లెక్టెడ్ ఉంటుంది బికాస్ మేల్స్ అది సస్పెక్ట్ చెయ్యరు. మేల్స్లో ఉన్న బ్రెస్ట్ టిష్యూ కూడా తక్కువగా ఉంటుంది, సో తొందరగా అడ్వాన్స్ అవుతుంది. తొందరగా డాక్టర్ అలాంటి కేసెస్ ఒక సింపుల్ రీసెంట్లీ ఒక పేషెంట్ చూశాను వేర్ బ్రెస్ట్లో కొంచెం లంప్ ఉంది, గ్లాండ్స్ ఉన్నాయి, ఆయన చెయ్యి he was unable to lift the hand. సో ఫ్రోజన్ షోల్డర్ అనుకొని వెళ్ళి ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయితే అప్పుడు ఆయనకు ఏదో అబ్నార్మల్గా అనిపించింది. ఆయన అన్నారు లేదు ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చూస్తే దెర్ ఈజ్ ఏ లంప్
బ్రెస్ట్లో లంప్ ఉంది, గ్లాండ్స్ వచ్చాయి ఆల్రెడీ, స్కిన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ స్కిన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆయనకు చెయ్యి లిఫ్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉండే. సో ఎక్స్పెక్ట్ చెయ్యరు. అండ్ ఎస్పెషలీ పెయిన్ ఉండదు, స్లో ప్రోగ్రెషన్ ఉంటుంది. అండ్ మేల్స్ కూడా డెఫినెట్ గా ఏదైనా అబ్నార్మల్ ఉన్నప్పుడు మేల్స్ కి ప్రాబబ్లీ స్క్రీనింగ్ ఉండదు. స్క్రీనింగ్ కూడా వి డోంట్ అడ్వైస్ రూటీన్లీ. అసలు తెలియదు కాబట్టి అట్లాంటిది ఉంటుందని మనం ఎక్కడో రేర్ గా వింటూ ఉంటాం. కానీ సో ప్రతి ఇంపార్టెంట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రతి లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఈజ్ నాట్ క్యాన్సర్. ఇప్పుడు నాకు లంప్ ఉంది, పానిక్ అయ్యి భయపడి ఇమ్మీడియట్లీ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ సి మెజారిటీ ఆఫ్ ద లంప్స్ ఆర్ బినైన్ లంప్స్. అవి కూడా చాలా కామన్ గా చూస్తాము. చిన్న గ్యాలెక్టోసీల్ ఉండొచ్చు, మిల్క్ కలెక్షన్ ఉండొచ్చు, బినైన్గా ఫైబ్రోయిడినోమాస్ ఉండొచ్చు, సింపుల్ సిస్ ఉండొచ్చు. దానికి ఇంత ఎక్స్టెన్సివ్గా ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్, టైమ్లీ స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనీథింగ్ అబ్నార్మల్ ఉన్నప్పుడు టైమ్లీ ప్రాపర్గా ఒక ఎక్స్పర్ట్ చెకప్ చేసి దీంట్లో ఎలాంటి డయాగ్నోసిస్ ఉంది, దీనికి ఏమి చేయాలి సలహా తీసుకొనే, సెల్ఫ్ ట్రీట్మెంట్ కాకుండా ఇగ్నోర్ చేయకుండా టైమ్లీ అటెన్షన్తో టైమ్లీ అడ్వైస్ తీసుకొని ఎలా ఫాలోఅప్లో ఉండాలి అక్కడ వరకు అడ్వైస్ తీసుకొని ఉండడం ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్ అంటే ఆంకాలజిస్ట్ దగ్గర రావాలంటే ఇప్పటికీ భయపడుతూ ఉంటారు డాక్టర్ గారు. అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ మనం ఎక్కడో ఉన్నాము, మనల్ని రూల్ చేస్తున్నా కానీ అయినా కానీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడో ఒక జంక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆంకాలజిస్ట్ దగ్గరికి రావచ్చు, గైనకాలజిస్ట్, హెల్త్ కేర్ ఫిజిషియన్స్. మోర్ ఇంపార్టెంట్లీ సి బికాస్ అవేర్నెస్ అండ్ దిస్ థింగ్ ఈజ్ ఆల్సో మెనీ టైమ్స్ మిస్సింగ్. మోస్ట్ కామన్ గా ఇక్కడే డిటెక్ట్ అవుతుంది. ఒక గైనకాలజిస్ట్ చెకప్ చేసినప్పుడు and as gynecologists they are the first women in contact with another woman. and they're more comfortable also to so చెప్పగలుగుతారు. సో ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దట్ ఏ గైనకాలజిస్ట్ ఆల్సో ఆ సస్పిషన్ మైండ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ అకార్డింగ్లీ బికాస్ గైనకాలజిస్ట్ కూడా ఇప్పుడు మేము ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాం. అంటే సొసైటీలో ఉన్న మ్యాక్సిమం పీక్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్కి మేము చూస్తాం. గైనకాలజిస్ట్ ప్రతి ఉమెన్లో డైవర్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తారు. సో ఆ డైవర్సిటీలో కూడా ఇప్పుడు 20s బ్రెస్ట్ లంప్తో వచ్చారనుకోండి, మెజారిటీ మనం ఏమనుకుంటాము, దిస్ ఈజ్ నాన్ క్యాన్సరస్, 20 సంవత్సరాల్లో క్యాన్సర్ రాదు, ఇది ఫైబ్రోయిడినోమా ఉండొచ్చు. కానీ ఈ మధ్య 20s, 30s, 40s కూడా క్యాన్సర్స్ పెరిగాయి. సో ఆ మైండ్లో ఆ ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ అన్ ఎక్స్పర్ట్ గైనకాలజిస్ట్. సెకండ్ థింగ్ ఈస్ ఆ వయసులో వాళ్ళకు కరెక్ట్గా ఎలా గైడ్ చేసి అడ్వైస్ చేయడం కూడా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ వి ఈవెన్ సీ ప్రెగ్నెంట్ ఆర్ లాక్టేటింగ్ విమెన్ ఆల్సో హూ కమ్ విత్ బ్రెస్ట్ లంప్స్ అండ్ వాళ్ళకు కూడా క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. ప్రాపర్ ఎగ్జామినేషన్ చాలా ముఖ్యంగా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్ అప్పుడప్పుడు మిస్ కావచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు హెచ్పివి వైరసే సర్వైకల్ క్యాన్సర్కి కారణమా? అంటే చాలా ప్రెగ్నెన్సీస్ వస్తాయి, కొందరిలో అబార్షన్స్, మిస్క్యారేజెస్ అలా ఉన్న వాళ్ళలో కూడా సర్వైకల్ క్యాన్సర్ వస్తుందంట కదా. సో ఇంట్రెస్టింగ్లీ మల్టిపుల్ డెలివరీస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ కొంచెం పెరుగుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రిపీటెడ్ ట్రామా టు ద సర్విక్స్, చైల్డ్ బర్త్ ట్రామా వల్ల. బట్ ప్రెగ్నెన్సీ ఈజ్ యాక్చువల్లీ ప్రొటెక్టివ్ అగేన్స్ట్ ఓవేరియన్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ అండ్ ఓవరీ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, కానీ సర్వైకల్ రిస్క్ కొంచెం పెరుగుతుంది ఆఫ్టర్ మల్టిపుల్ బర్త్స్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్లీ హెచ్పివితో నాట్ జస్ట్ సర్వైకల్ క్యాన్సర్, ఓరోఫెరింజియల్ క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ అనేది అసలు అంటే ఓరల్ క్యాన్సర్ వస్తుంది, అది ఏదో స్టార్ట్ అయింది అని ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు? సో ఓరల్ క్యాన్సర్ అంటే మన నోట్లో వచ్చిన క్యాన్సర్ని మనం కామన్గా ఇప్పుడు అందరినీ కలిసి మనం ఓరల్ క్యాన్సర్ అంటాము. బట్ యాజ్ సైంటిఫికలీ మేము దానికి డివైడ్ చేస్తాము. అంటే ఓరల్ క్యాన్సర్లో కూడా ఎక్కడి నుంచి వచ్చింది, లిప్స్ నుంచి వచ్చిందా, గమ్స్ నుంచి వచ్చిందా, టంగ్ నుంచి వచ్చిందా, ఫ్లోర్ ఆఫ్ మౌత్లోకి వచ్చిందా, లేకుంటే పైన రూఫ్ ప్యాలెట్ మన హార్ట్ ప్యాలెట్ నుంచి వచ్చిందా, బోన్స్ నుంచి వచ్చిందా, ఈ పార్ట్స్లో డివైడ్ చేసి దెన్ అకార్డింగ్లీ వి డిసైడ్ ద ట్రీట్మెంట్. సో మోస్ట్ కామన్ క్యాన్సర్ అగైన్ మన భారతదేశంలో ఈజ్ ఓరల్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ వన్ ర్యాంపెంట్ థింగ్ దట్ కంటిన్యూస్ ఈస్ దట్ ఈస్ స్మోకింగ్. టొబాకో బేసికలీ. ఆ టొబాకో స్మోక్ చేసినా, చూ చేసినా, నోట్లో పెట్టుకున్నా కాన్స్టెంట్గా ఇరిటేట్ చేసి క్యాన్సర్ లాంటి లక్షణాలని తయారు చేస్తుంది. సో వెరీ మోస్ట్ కామన్ థింగ్ ఇప్పుడు జనాలు టొబాకో, పాన్, గుట్కా, జర్దా, సుపారీ నోట్లో పెట్టుకుంటారు. అదేంటో బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరినీ ఏదోలా చూస్తూ ఉంటారు. బట్ ఇంట్రెస్టింగ్లీ ఈ రోజుల్లో మళ్ళీ విమెన్లో కూడా స్మోకింగ్ రేట్ పెరుగుతుంది. చాలా మంది యంగ్ గర్ల్స్
గోయింగ్ బ్యాక్ టు స్మోకింగ్ విచ్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఇది So- ఇలాంటి వాటి వల్లే వస్తుందా? హెచ్పివి వల్ల కూడా ఓరల్ సో క్యాన్సర్? ఓరల్ క్యాన్సర్ కి మోస్ట్ కామన్ కాజ్ ఇస్ స్మోకింగ్. అది చూయింగ్ ఉండొచ్చు, స్మోక్ చేసే దాని ద్వారా కూడా వస్తుంది. ఓరల్ క్యాన్సర్కి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కాజెస్ ఉన్నాయి. అంటే స్పైసీ ఫుడ్స్, షార్ప్ టీత్. అంటే షార్ప్ టీత్ అంటే అప్పుడప్పుడు ఎస్పెషలీ ఈ ప్రాబ్లం నేను ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్లో చాలా చూస్తున్నాను. వాళ్ళకు షార్ప్గా టీత్ ఉంటాయి, అప్పుడప్పుడు ఇరిగిపోవచ్చు, కాన్స్టెంట్లీ గుచ్చుకుంటూ ఉంటాయి. అవి వాళ్ళు తెలియకుండా నెగ్లెక్ట్ చేస్తారు, ఏమీ కాదు అనుకొని. స్లోలీ దాంట్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది, బాగా ఇరిటేట్ చేస్తున్నప్పుడు. డెంచర్స్ ఉంటాయి వాళ్ళు, ఎస్పెషలీ 70, 80, 92 కూడా చూశాను. షీఈ్ లిటరలీ వెరీ ఓల్డ్, డెంచర్ సరిగా ఫిట్ అవ్వట్లేదు. ఆ ఇల్ ఫిట్టింగ్ డెంచర్ వల్ల అది పోక్ చేసుకుంటా అక్కడ స్లోలీ క్యాన్సర్ తయారైంది. అంటే పెద్దవాళ్ళలోనే వస్తుందా? అంటే దాంట్లో ఇమీడియట్ ఎక్స్పోజర్, ఇప్పుడు ఒకసారి మన టూత్ కుచ్చుకున్నా మనకు క్యాన్సర్ రాదు. అదే కొన్ని సంవత్సరాలు అలా మనకు కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అంటే ఒక పన్ను గుచ్చుకుంటే కూడా క్యాన్సర్ వస్తుందా డాక్టర్? లాంగ్ టర్మ్ అంటే డ్యూరేషన్ ఆఫ్, అంటే అది గుచ్చుకుంటూ కాన్స్టెంట్ గా Constant గా ఇరిటేట్ irritate చేస్తూ చేస్తూ అక్కడ ఒక అల్సర్ ఫామ్ అయ్యి ఆ అల్సర్ మార్జిన్స్ లో ఒక క్యాన్సర్ ఫామ్ అవుతుంది క్రానిక్ గా ఓవర్ ఇయర్స్. ఇప్పుడు పిల్లలు కింద పడుతూ ఉంటారు. అది వన్ ఒక్కసారి టైంతో దెబ్బ కాదు, తగిలితే వన్ ఏది టైంతో కాదు. కాదు. ఇప్పుడు ఒక నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్ అవ్వాలంటే దానికి రిపీటెడ్ హిట్స్ ఉండాలి, మల్టిపుల్ హిట్స్ ఉండాలి. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, క్రానిసిటీ అంటాము. అంటే కంటిన్యూస్గా ఏదైనా ఇరిటేట్ చేస్తుంది, అప్పుడు మనకు ఒక నార్మల్ సెల్ ఇరిటేట్ అయ్యి దాంట్లో మ్యూటేషన్స్ రిపేర్ కాకుండా ఇమ్యూనిటీ డ్రాప్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ చేంజ్ అయ్యి అప్పుడు అది క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో పిల్లల్లో స్మోకింగ్, అంటే కింద పడతారు, దెబ్బ తగులుతుంది, ఏడుస్తారు, వాళ్ళు దాన్ని సాల్వ్ చేయించుకుంటారు. పెద్దవాళ్ళు యూజువలీ ఇగ్నోర్ చేస్తారు ఆర్ నెగ్లెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ టీత్ కూడా కింద పడిన నోట్లో ఉన్న హైజీన్ కూడా ఇప్పుడు పెద్ద వయసులో ఎల్డర్లీ ఏజ్ ఇస్ అ డిఫరెంట్ ఛాలెంజ్. మల్టిపుల్ ఛాలెంజెస్ ఉంటాయి వాళ్ళకు. పార్కిన్సన్స్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అలర్ట్నెస్ అంత మంచిగా ఉండకపోవచ్చు. సో అలాంటి థింగ్స్లో రూటీన్ డే టు డే హైజీన్, ఈవెన్ బ్రష్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. చిన్న టూత్ ఇరిగిన షార్ప్ ఉన్నా కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, టైమ్లీ చెప్పరు. థర్డ్, డెంచర్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏమీ లేదు అనుకొని డిలే చేయొచ్చు. సో అదే డెంచర్ వేసుకుని కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాల్లో దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు ఇప్పుడు అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండి వాళ్ళ సెలైవా ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల కూడా ఈ హెచ్పివి వస్తుందా అట్లా? ఓరల్ సెక్స్ వల్ల కూడా వస్తుంది, ప్రాబబ్లీ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ కిస్సింగ్, బట్ అదర్ మెథడ్స్ ఆఫ్ ఓరల్ సెక్స్ వల్ల కూడా హెచ్పివి ట్రాన్స్మిషన్ అవుతుంది. అప్పుడు మోర్ దాన్ ఓరల్ క్యాన్సర్, థ్రోట్ లో క్యాన్సర్ అంటే టాన్సిల్స్, మన బేస్ ఆఫ్ టంగ్, టాన్సిల్స్, ఆ పార్ట్ లో బేసికలీ హెచ్పివి వైరస్ అందరిలో ఉంటుంది. హెచ్పివిలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. ఇప్పుడు హెచ్పివి వైరస్ అందరిలో ఉంటది అంటే ఇప్పుడు It's very సర్వైకల్ common. క్యాన్సర్ ఉమెన్ కి వస్తుంది కాబట్టి మెన్ నుంచి లేదండి, ఇంట్రెస్టింగ్ గా హెచ్పివిలో మల్టిపుల్ స్ట్రెయిన్స్ ఉంటాయి, కొన్ని వందల కొద్ది స్ట్రెయిన్స్ ఉంటాయి. ప్రతి హెచ్పివి వైరస్ వల్ల క్యాన్సర్ ఉండదు. ముఖ్యంగా 16, 18 హై రిస్క్, హెచ్పివి 16, హెచ్పివి 18, దాంతోపాటు 6, 11 ఈ 4 స్ట్రెయిన్స్ వల్ల ముఖ్యంగా క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా ఎన్నో స్ట్రెయిన్స్ ఉంటాయి, వాటన్నిటి వల్ల క్యాన్సర్ రాదు. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక్క హెచ్పివి వైరస్ వల్ల క్యాన్సర్ రావాలంటే ఐదర్ ఆ ఇన్ఫెక్షన్ బాగా అగ్రెసివ్ స్ట్రెయిన్తో ఉండాలి. సెకండ్ థింగ్, మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ కూడా తక్కువగా ఉండాలి. అంటే నార్మల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన డిఫెన్స్ మెకానిజమ్స్ ఆ ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తూ పోతాయి. సో అగ్రెసివ్ స్ట్రెయిన్ అండ్ వీక్ డిఫెన్స్, ఆ ఇద్దరు కాంబినేషన్ ఈజ్ లిటిల్ డేంజరస్. అది కాకుండా కాన్స్టెంట్ క్రానిసిటీ ఆఫ్ ఎక్స్పోజర్, అంటే ఎన్ని సంవత్సరాలుగా రిపీటెడ్గా మల్టిపుల్ ఎక్స్పోజర్స్ అవుతూ ఉంటాయి. సో ఎస్పెషలీ పీపుల్ వెన్ దే హ్యావ్ ఓరల్ సెక్స్ అన్ప్రొటెక్టెడ్, మల్టిపుల్ పార్ట్నర్స్, అండ్ అలా ఉన్నప్పుడు ఏ పార్ట్నర్తో ఏ స్ట్రెయిన్ వస్తుంది వాళ్ళకి తెలియదు. సమ్టైమ్స్ దే గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ సమ్ అగ్రెసివ్ స్ట్రెయిన్. అండ్ టాన్సిల్, థ్రోట్లో అప్పుడప్పుడు అలాంటి ఇన్ఫెక్షన్స్ క్లియర్ అవ్వు ఈజీలీ, దే డోంట్ క్లియర్. ఆ వైరస్ అలానే ఉంటుంది, ఆ వైరస్ అలానే ఉంటుంది, స్లోలీ వైరస్ ఇన్ఫెక్ట్ చేసి. సో ఎస్పెషలీ ఈ థ్రోట్ క్యాన్సర్ ఈస్ మోర్ ఇన్ యంగర్ మెన్, అండ్ దాంట్లో కూడా కామన్లీ నాన్ స్మోకర్స్లో ఎక్కువ చూస్తాము. యాజ్ అ పారాడాక్స్,
వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా రెస్పాన్స్ బెటర్ ఉంటుంది. తగ్గిపోతుందా డాక్టర్ గారు? తగ్గుతుంది, దే రెస్పాండ్ బెటర్. సో థ్రోట్ క్యాన్సర్ ఉన్నప్పుడు మేము హెచ్పివి టెస్టింగ్ కూడా చేస్తాము ఇలాంటి థింగ్స్ లో. అప్పుడు హెచ్పివి టెస్టింగ్ చేసి వ్యాక్సిన్ ఇస్తారా? వ్యాక్సిన్ ఒక్కసారి పనిచేయదు. వ్యాక్సిన్ బెస్ట్ రెస్పాన్స్ వ్యాక్సిన్ రావాలంటే ఆ ఇన్ఫెక్షన్కి ఎక్స్పోజర్ ఉండదు. బేసికలీ వ్యాక్సిన్ ఈజ్ అగైన్ ఏ మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ద సేమ్ ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ ద్వారా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మనం పెంచుతున్నాము. సో ఇలాంటి వైరస్తో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇస్ బెటర్. సో మన డిఫెన్సెస్ మనము ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చింది, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి ముందుగానే టెస్టులు చేయించుకుంటే మంచిది. ఏ క్యాన్సర్కి అయితే వ్యాక్సిన్ ఉందో ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడం మంచిది. సో వ్యాక్సిన్ తీసుకుంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ కూడా వస్తుందని ఆ మధ్య చాలా విన్నాం డాక్టర్ గారు. లేదండి, ఇట్ ఈస్ జస్ట్ అన్ అపోహ, మిత్ మటుకే. వ్యాక్సిన్ వల్ల ఇన్ఫర్టిలిటీ రాదు. ఇన్ఫర్టిలిటీ రావడానికి ఆల్రెడీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఓవరాల్ ఈ డిస్కషన్ తర్వాత చూస్తున్న వాళ్ళకి అంటే జాగ్రత్తలు ఏం చెప్తారు? ఎలాంటివి కనిపిస్తే మీరు అసలు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్తారు? ఏం చెప్తారు డాక్టర్ గారు ఒక మెసేజ్ అంటే? సో ఫస్ట్ థింగ్, మనం విమెన్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీలందరూ ఫస్ట్ వారి హెల్త్ని ముందర పెట్టుకోవాలన్నమాట. అంటే దే హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు దేర్ ఓన్ హెల్త్. వారు హెల్తీగా ఉంటేనే వారు ఫ్యామిలీని చూసుకోగలరు, అట్లాగే ఉద్యోగం కానివ్వండి, ఏదైనా కూడా. సో ఏదైనా చిన్న మార్పు బాడీలో కనిపించినా, లేదా మనకి ఏదైనా చేంజ్ లాంటిది ఉన్నా కూడా, లేదా ఏమీ చేంజ్ లేదు అనుకున్నా కూడా, ఆ ఏజ్ రిలేటెడ్ మనకు స్క్రీనింగ్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇగ్నోర్ చేయకుండా టైమ్లీ టెస్ట్కి వెళ్ళడము, డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళడం ఎంతో ముఖ్యం. ఒకవేళ బై ఛాన్స్ దే గెట్ డయాగ్నోస్డ్ విత్ అ క్యాన్సర్ ఆర్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎనీథింగ్, భయపడకుండా దాన్ని ఫేస్ చేసి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇది చెప్తే ఫ్యామిలీలో ఒక డిస్టర్బెన్స్ లాంటిది వస్తుంది, ఎందుకు అందరినీ డిస్టర్బ్ చేయడం అని కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో ఫస్ట్ తెలుసుకోవడం ముఖ్యం. తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయించుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అంటే మానసిక స్థైర్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి. అసలు ఈ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చాలా చాలా అవసరం ఉంటుంది. ఎట్లా చెప్తారు డాక్టర్ గారు? ఒకవేళ వచ్చింది వాళ్ళు భయపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు అసలు? సింపుల్ థింగ్స్, ఓన్లీ క్యాన్సర్ కాకుండా ప్రతి స్త్రీ చూసుకోవాల్సింది సింపుల్ థింగ్ లైక్ రూటీన్గా కొన్ని మీ మంచి కోసం ఉన్న టెస్ట్ చేయించుకోవడం. ఎనీమియా, మన కంట్రీలో ఎనీమియా ఇస్ వెరీ కామన్. ఫుడ్ టైమ్లీ ఉండదు, అడిక్వేట్ ఉండదు, హీమోగ్లోబిన్ లో ఉంటుంది, తొందరగా అలసిపోతారు. సో కొన్ని టెస్ట్ ఫర్ జనరల్ వెల్బీయింగ్ రూటీన్లీ చేయించుకోండి యాజ్ అ ఫ్యామిలీ. సో ఇప్పుడు లేడీ గెట్స్ ఇట్ డన్, అందరు ఫ్యామిలీ కూడా అందరు ఆ టెస్ట్లు చేయించుకుంటారు. సింపుల్ థింగ్స్ లైక్ ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రక్త కణాలు ఎలా ఉన్నాయి, ఒక థైరాయిడ్ టెస్ట్, థైరాయిడ్ హార్మోన్స్ మంచిగా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా, లివర్ ఫంక్షన్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్స్, ఈ బేసిక్ టెస్ట్ అట్లీస్ట్ ప్రతి 1st January ఆర్ యునో ఒక టైం పాయింట్ సెట్ చేసుకొని చేయించుకోవాలి. సెకండ్ థింగ్, ప్రివెంటివ్ టెస్ట్ ఉన్నాయి. సో ఎవరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో బ్రెస్ట్, ఓవరీ, సర్విక్సే మనం మాట్లాడుకున్నాం, కానీ విమెన్లో థైరాయిడ్ క్యాన్సర్స్ రావచ్చు, స్టమక్ క్యాన్సర్స్ రావచ్చు, పెద్ద పేగులో క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. వి సీ సో మెనీ విమెన్ విత్ ఏ కొలానిక్ ట్యూమర్, రెక్టల్ ట్యూమర్స్, సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, లంగ్ క్యాన్సర్స్, అవి కూడా చాలా కామన్గా చూస్తున్నాము. వాళ్ళు స్మోక్ చెయ్యరు, కానీ బయట ఉన్న పొల్యూషన్, సొసైటీలో ఉన్న ఎక్స్పోజర్, నాన్ స్మోకింగ్, హస్బెండ్ స్మోక్ చేయొచ్చు కానీ క్యాన్సర్ వైఫ్ కి రావచ్చు. కుకింగ్ చేసేటప్పుడు వచ్చే పొగ వల్ల కూడా వస్తుందా లంగ్ క్యాన్సర్? రావచ్చు. ఇప్పుడు ఎస్పెషలీ వుడెన్ పొయ్యిలో కూడా కట్టె పొయ్యి పెట్టి చేసి సింపుల్ థింగ్స్, ఒక క్యాట్రాక్ట్ ఉండొచ్చు. ఒక జనరల్ వెల్నెస్గా రూటీన్గా ఒక ప్రాపర్గా మీ బాడీ చెకప్ చేయించుకోండి. దట్ ఈస్ మై ఫస్ట్ అడ్వైస్. సెకండ్, ఏ వయసులో ఏ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి అది కంపల్సరీగా దెర్ ఈస్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్ టు గో సర్చ్ అండ్ నా ఈ బర్త్డేకి ఈ చెకప్ చేయించుకుంటా, ఈ బర్త్డేకి ఈ చెకప్ చేయించుకుంటా, ఒక ప్రాపర్గా రాసుకొని పెట్టుకోండి. థర్డ్, బీ అలర్ట్ ఫర్ ఎనీ సిమ్టమ్స్. ఎప్పుడైనా ఏదైనా సిమ్టమ్స్ వచ్చాయి, ఏదైనా ఎనీ చేంజ్, ఎనీథింగ్ న్యూ, ఎనీథింగ్ పర్సిస్టింగ్, అలాంటి ఎనీ ఇష్యూ ఉన్నప్పుడు వెళ్ళి భయపడకుండా ఫేస్ చేసి ప్రాపర్గా చెకప్ చేయించుకోండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కొన్ని థింగ్స్ మనం చేసుకోవచ్చు. ఫ్రెష్ ఫుడ్స్, అవాయిడింగ్ స్ట్రెస్, గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్, ఎంకరేజ్ ఫర్ సమ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్కి వెళ్ళండి, ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళండి.
సమ్ ఎక్సర్సైజ్, సమ్ స్పోర్ట్స్ ఆడుకోండి. ట్రై టు అవాయిడ్ దిస్ వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్స్. అవాయిడ్ ఆర్డరింగ్. ఒకసారి ఇప్పుడు చూడండి, ఇలా మనం మాట్లాడుకున్నప్పుడు, ఫ్యామిలీ కలిసి ఉన్నప్పుడు, ఈవెన్ ఇఫ్ వన్ పర్సన్ సేస్ దట్ ఐ వాంట్ టు ఆర్డర్, అట్లీస్ట్ ద అదర్ పర్సన్ క్యాన్ సే నో, లెట్ us ఈట్, ఇంట్లో ఉన్న ఫ్రెష్గా ఈరోజు తిందాము. సో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ బిల్డ్ చేసుకున్నప్పుడు, అండ్ పిల్లలకి చిన్న వయసులోనే ఇలాంటి హ్యాబిట్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఆ హ్యాబిట్స్ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ అదే అలవాటు అవుతుంది. సో అదే అలవాటు అవుతుంది. అండ్ ఈ అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జనరేషన్కి క్యాన్సర్ రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే మనదే, మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి అవేర్నెస్ కావచ్చు, మంచి మంచి అలవాట్లు చేసుకోవడం కావచ్చు. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నేను పిలిచినందుకు వచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ.